భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన రద్దయింది. పాక్తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలోనే మోడీ పర్యటన రద్దయినట్లు సమాచారం. మే 9వ తేదీ మాస్కోలో జరగాల్సిన విక్టరీ డే వేడుకలకు ప్రధాని మోడీ బదులు భారత దౌత్య ప్రతినిధి హాజరవుతారని క్రెమ్లిన్ వర్గాలు ఇవాళ ప్రకటించాయి. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ మీద సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా రష్యా ప్రతి ఏటా మే 9వ తేదీన విక్టరీ డేగా నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది 80వ వార్షికోత్సవం సందర్భంగా పలు ప్రపంచ దేశాల అధినేతలకు ఆహ్వానం పంపింది. అందులో భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ వర్గాలు ధృవీకరించాయి. ఇక ఇదే అంశంపై మరింత అప్డేట్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ గారు అందిస్తారు. వెంకట్ గారు చెప్పండి. రైట్, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. పాకిస్తాన్ శత్రు దేశం పాకిస్తాన్ తో నిర్ణయాలు అంటే సత్సంబంధాలు గతంలో రెండు సంబంధాలు మొత్తం కూడా తొలగించుకుంటూ కట్ చేసుకుంటూ పోతున్న నేపథ్యంలో తాజాగా అంటే ఇప్పుడు దేశంలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు అంటే భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే రష్యాలో మే 9న జరగనున్న విక్టరీ డే వేడుకల్లో ఆయన పాల్గొనట్లేదు అనే ఒక స్పష్టమైనటువంటి సమాచారం అయితే పూర్తిగా బహిర్గత అంటే అధికారిక సమాచారం అయితే బయటకు వచ్చింది. దానికి కారణం కేవలం ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు, ఆ టూర్కి వెళ్ళటం అంత కరెక్ట్ కాదనే ఉద్దేశంతో చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. కేవలం అది విక్టరీ డే జనరల్ గా 80వ వార్షికోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. అంటే గతంలో రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీపై సోవియట్ యూనియన్ యొక్క విజయాన్ని గుర్తుగా రష్యా ప్రతి ఏటా ఇది నిర్వహిస్తూ ఉంటుంది. ఇది 80వ వార్షికోత్సవం జరుపుకోబోతుంది మే 9వ తారీఖున. సో ఈ వేడుకలకి చాలా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కీలక నేతలందరినీ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానించారు. కానీ అందులో ప్రధాని మోదీ కూడా ఒకరు కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన ఖచ్చితంగా విక్టరీ డే వేడుకలకు హాజరవుతారని ఇప్పటికే రష్యా ప్రభుత్వం ఒక గతంలో అధికార ప్రకటన చేసింది. ఆయన అటెండెన్స్ ని ఖరారు కూడా చేసింది. కానీ ఇప్పుడు తాజాగా ఒక ఇన్ఫర్మేషన్ భారత ప్రభుత్వం ఒక ఇన్ఫర్మేషన్ పంపించింది. ఇప్పుడున్న దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో తాను రాలేను అని తన తరపున తన దేశ ప్రతినిధుల బృందాన్ని పంపిస్తానని రష్యాకి సమాచారం ఇవ్వడంతో రష్యా ఈ రోజు అధికారిక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ విక్టరీ డే వేడుకలకు ప్రధాని మోదీ హాజరు కావడం లేదు, కేవలం ఆ దేశం తరపున ఒక ప్రతినిధి బృందం రాబోతుందని రష్యా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వెంకటేష్. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. గ్రామ రెవెన్యూ సహాయకుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జిల్లా రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ వ్యవస్థలో 19,350 గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్నారని వారు చెప్పారు. గ్రామ రెవెన్యూ సహాయకులు తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని, అర్హత ఉన్న పిఆర్ఏలకు విఆర్ఓగా ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. ఏళ్ల తరబడి నామినీలుగా పనిచేస్తున్న వారిని విఆర్ఏలుగా నియమించాలని, అటెండర్ నైట్ వాచ్మెన్ ప్రమోషన్ కోటాను 20% నుండి 70% పెంచాలన్నారు. ఇక అక్రమ డ్యూటీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. నైట్ వాచ్మెన్ తీసేయాలి. మేము ఇక్కడ ఈరోజు కలెక్టర్ ఆఫీసర్ ధర్నా చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే విఆర్ఏలుగా పనిచేస్తూ చాలీ జీతాలతో వేతనంతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే విఆర్ఓ ప్రమోషన్కి అర్హత కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ గత ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం కూడా వచ్చి చేస్తాం కానీ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. రీసర్వ్ అని చాలా పనులు చేయించుకున్నారు తప్ప ప్రమోషన్లు ఇవ్వట్లేదు, మమ్మల్ని గుర్తించట్లేదు, కనీసం వేతనం కూడా పెంచట్లేదు. రీసర్వేకి వెళ్తున్న వాళ్ళు టీఏడిఎల్ కూడా కనీసం లేవు. కాబట్టి మేము ముఖ్యంగా అడుగుతుంది ఏంటంటే అర్హత కలిగిన విఆర్ఏలకు ప్రమోషన్ ఇవ్వమని, కనీస వేతనం 26,000 చేయమని, తెలంగాణ మాదిరిగా అర్హతను బట్టి ఏ విధంగా అయితే పే స్కేల్ అమలు చేశారో అదేవిధంగా ప్రతి విఆర్ఏకి అర్హత కలిగిన ప్రతి విఆర్ఏకి కూడా పే స్కేల్ అమలు చేయమని అడుగుతున్నాం. అలాగే ప్రతి మండలాల్లో, కలెక్టర్ ఆఫీసుల్లో, డివిజన్లో అటెండర్ పోస్టులు, వాచ్మెన్ పోస్టులు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీగా ఉన్న పోస్టులు మా విఆర్ఏలతో చాకరీ చేస్తున్నారు తప్ప ప్రమోషన్ ఇవ్వట్లేదు. కాబట్టి ఆ ఖాళీల్ని ఎవరైతే అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో ఈరోజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో
జరుగుతున్న కలెక్టరేట్ వద్ద ధర్నాకు మేము ముఖ్య ఉద్దేశం ఏమనగా బీఆర్ఏలుగా ఉన్న వాళ్ళకి ప్రమోషన్లో బీఆర్ఓగా ఇమ్మన్నాము. అలాగే రిటర్నర్ పోస్టులు చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఆ పోస్టులు భర్తీ చేయమని తక్షణమే అడుగుతున్నాం. అలాగే నైట్ వాచ్మెన్లు డ్యూటీకి విరుద్ధంగా నైట్ వాచ్మెన్లు డ్యూటీలు వేస్తున్నారు. కానీ వీఆర్ఏలు చాలా మంది నైట్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు కొంతమంది వీఆర్ఏలు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం కూడా జరిగింది. వెంటనే నైట్ వాచ్మెన్ రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే వీఆర్ఓలు ప్రమోషన్ మాత్రం ఈ నెలలో ఇవ్వాలని మేము కోరుతున్నాం. అలాగే ఇంటర్నల్ పోస్టులు 36 పోస్టులు ఇంటర్నల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇంటర్నల్ పోస్టులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటే ఉంటున్న కొందరు నాయకులు తను చనిపోవాలని కోరుకుంటున్నారని, తద్వారా వచ్చే ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలని ఆశిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పోతే ఉప ఎన్నిక వస్తుంది, ఆ సీటులో ఎమ్మెల్యే అయిపోవాలని కొందరు ఆశపడుతున్నారని అంటూ బొలిశెట్టి వ్యాఖ్యానించారు. తన గెలుపు వెనుక ఎవరి త్యాగాలు లేవని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఇచ్చిన మ్యాండేట్తోనే తాను గెలిచానని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించారని, ఎవరి దయాదాక్షిణ్యాలపైన తాను ఆధారపడలేదని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో అధికారులను ఇబ్బంది పెట్టినా, బెదిరించినా సహించేది లేదని బొలిశెట్టి హెచ్చరించారు. అలాంటి వారి నుంచి అధికారులను కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. తాను పోయాకే ప్రజల్లో నుంచే ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. తాను ఎలాంటి స్థలాలు, పొలాలు కబ్జా చేయలేదని, కేవలం తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నానని బొలిశెట్టి కుండ బద్దలు కొట్టారు. తాను తెలుగుదేశం పార్టీలోని ఏ ఒక్క కార్యకర్తను ఇబ్బంది పెట్టలేదని, అయితే శాసనసభ్యుడిగా తనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని కూటమిలోని మిత్రపక్ష నాయకులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బొలిశెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మ్యాండేట్ ఇచ్చినందువల్ల, తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలు ఓట్లు వేసినందువల్ల అయ్యాను. కానీ ఎవరి త్యాగాలతో నేను అవలేదని కూడా నేను క్లారిటీ ఇస్తాను. పార్టీలు 3 పార్టీలు కలిసి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఆశయంతో నాకు టికెట్ వచ్చింది. ఖచ్చితంగా టికెట్ వచ్చిన తర్వాత గెలిపించడం అనేది ప్రజలు చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు అత్యధిక మెజార్టీని ఇచ్చారు. తాడేపూడి కాన్స్టిట్యూన్సీ ఏర్పడిన తర్వాత 62,500 మెజార్టీతో నన్ను ఎగ్గించారు. నేను ఒక సామాన్యుడిని. మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవరు. ఆ స్టేజ్ నుంచి ఒక ఎమ్మెల్యే ఎదగడానికి నా జీవితం అంతా కష్టపడ్డాను. ఇవాళ చాలా మంది మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఎలా ఉందంటే, నాతో ఉన్న కొంతమంది వ్యక్తులు నేను చనిపోతే బాగుండు, వెంటనే నాకు బై ఎలక్షన్ వస్తే నెగ్గితే ఎమ్మెల్యేని అయిపోతారన్న విధంగా ఆలోచన చేయడానికి నేను భరించలేకపోతున్నాను దాన్ని. నేను గెలిచిన తర్వాత నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నా. నా సొంత వ్యాపారం మానేశాను. నేను ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇటు తెలుగుదేశం మిత్రులు కానీ, అటు జనసేన కానీ, అటు బీజేపీ కానీ. నేను ఎన్డీఏ ఎమ్మెల్యే, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఇన్ని జరుగుతూ ఉంటే ఓ పక్కన అధికారుల్ని సమన్వయంతో పనిచేయించాలి అంటే, ఓ పక్కన అధికారులను బెదిరిస్తారు. నువ్వు ఉండాలని లేదా, పైన మా పార్టీ ఉంది, నేను పంపేస్తాం. ఏం పంపేస్తారు మీరు? నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని, నేనేమి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని కాదు. ఇక్కడ అధికారులను కూడా పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులకు అవసరం నాకు పూర్తిగా ఉంది. అధికారులు చేయకపోతే నేను చేయలేను. ఇక్కడ చేయమని కమిషనర్ ఆదేశిస్తే కమిషనర్ అన్ని ఇవన్నీ చేయించాడు. ఇది చేయమని అనిల్ వీళ్ళంతా ఉండి రాత్రి. అల్లూరు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ఎదుట గిరిజనులకు ప్రత్యేక డిఎస్సి ఇవ్వాలంటూ గిరిజన విద్యార్థులు ఆందోళన చేశారు. దీంతో భద్రాచలం నుండి రాజమండ్రి వెళ్లే వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రత్యేక డిఎస్సికి ఆర్డినెన్స్ వెంటనే ప్రభుత్వం తీసుకురావాలంటూ ఆదివాసీల సంఘం విద్యార్థులు డిమాండ్ చేశారు. We
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్కు చేదు అనుభవం ఎదురైంది. తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడ్డ తమను ఆదరించడం లేదంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. తమకే సంక్షేమ పథకాలు రాకుంటే సామాన్య జనానికి ఏమిస్తావంటూ ఎమ్మెల్యే సామెల్ నిలదీశారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. And this will become a major lifeline for the entire North. I'll come to the second decision. आप सब जानते हैं कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने अपने कार्यकाल के आरंभ से ही किसानों के हित में बहुत फैसले लिए हैं और जो ये ऐतिहासिक तीसरी टर्म है इसमें तो मोदी जी ने एक के बाद एक किसानों के लाइवलीहुड को इम्प्रूव करने के लिए हर तरह के अच्छे फैसले लिए हैं. आज एक बड़ा फैसला हुआ है. शुगर केन सीजन 2025 इस सीजन के लिए फेयर एंड रेम्यूनरेटिव प्राइस शुगर केन का डिसाइड किया गया. आप सब जानते हैं कि दिस इज द बेंचमार्क प्राइस बिलो विच शुगर फैक्ट्रीज कैन नॉट परचेज. दैट मीन्स दे हैव टू परचेज एट दिस और अबव प्राइस. Actual calculation of FRP is done on the basis of variety of factors. CACCP is the CACP, Agriculture Cost and Prices Committee. That committee basically works out the costing. किसानों के बहुत सारे factors, cost of production को, margin को, reasonable margin रहना चाहिए, recovery rate कितनी है sugar cane में, सब चीज़ों को ध्यान में रखते हुए ये फैसला लिया जाता है. आज निर्णय लिया गया है कि फेयर एंड रेम्यूनरेटिव प्राइस शुगर केन का रहेगा 355 रुपीज़ पर क्विंटल और इसके ऊपर 0.1% पे एक एडजस्टमेंट है और नीचे 0.1% होने पर एक रिकवरी अगर 10.25% से कम होती है तो उसका एक एडजस्टमेंट. बहुत ही साइंटिफिक फॉर्मूला है. बेसिक तौर पे अगर आप देखें कि जो कॉस्ट है ऑल इंडिया वेटेड एवरेज कॉस्ट ऑफ प्रोडक्शन ऑफ शुगर केन वो है 173 रुपीज़ पर क्विंटल. ऑलमोस्ट उसका डबल प्राइस डिसाइड किया गया है 355 रुपीज़. 105% मोर देन द कॉस्ट. दिस इज वेरी इंपॉर्टेंट फिगर. 2023-24 इस पीरियड का जो एग्रीकल्चर इस शुगर केन सीजन के जो कंप्लीट लेटेस्ट डेटा है उसके हिसाब से शुगर केन फार्मर्स को 1,11,701 करोड़ रुपए शुगर केन के दाम के रूप में मिले क्योंकि एक बहुत अच्छा रेम्यूनरेटिव प्राइस माना. शुगर का प्रोडक्शन 320 लाख मेट्रिक टन और शुगर केन की क्रशिंग 3190 लाख. ओवरऑल यूथ और मिडिल क्लास के लिए इंफ्रास्ट्रक्चर ट्रांसपोर्ट सेक्टर को इम्प्रूव करना और सीरीज ऑफ डिसीजंस फॉर फार्मर्स वेलफेयर ये सारे फैसले अब तक के ऐतिहासिक तीसरी टर्म में लिए गए हैं. मैं बहुत क्विकली इन दोनों सब्जेक्ट्स एकदम लिमिटेड इन्हीं दोनों सब्जेक्ट्स पे अगर कोई क्वेश्चंस हो तो आप पूछिए. केवल इन्हीं. सर नमस्ते. इधर सुजीत ठाकुर दैनिक भास्कर. सर देश जिस गर्म है सर राइट में ही रहना पड़ेगा उसके बारे में सर
కర్రెగుట్టలపై భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ 9వ రోజుకు చేరుకుంది. 9 రోజుల పాటు జరిగిన కూంబింగ్లో భద్రతా బలగాలు విజయం సాధించినట్లే అని చెప్పవచ్చు. పోలీసుల ఆపరేషన్లో ఇప్పటి వరకు 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అయితే పెద్ద మొత్తంలో మావోయిస్టులు అక్కడ నుండి పరారయ్యారు. పోలీసుల కూంబింగ్లో భారీగా సొరంగాలు, నడిచే దారిలో బాంబులు అమర్చారు. మొత్తానికి కర్రెగుట్టపై పోలీసులు విజయం సాధించారు. అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కర్రెగుట్టలపై భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ 9వ రోజుకు చేరుకుంది. 9 రోజుల పాటు జరిగిన కూంబింగ్లో భద్రతా బలగాలు విజయం సాధించినట్లే అని చెప్పవచ్చు. పోలీసుల ఆపరేషన్లో ఇప్పటి వరకు 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అయితే పెద్ద మొత్తంలో మావోయిస్టులు అక్కడ నుండి పరారయ్యారు. పోలీసుల కూంబింగ్లో భారీగా సొరంగాలు, నడిచే దారిలో బాంబులు అమర్చారు. మొత్తానికి కర్రెగుట్టపై పోలీసులు విజయం సాధించారు. అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. వెంకటేష్, ఆపరేషన్ కగార్ ఇంకా కంటిన్యూ అయితే పడుతుంది. సుమారుగా 9 రోజుల పాటు ఇంకా ఎడతెరిపి లేకుండా బాంబుల వర్షం ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్రెగుట్ట మొత్తం బాంబుల మోతాదుతో జరుగుతున్న పరిస్థితి ఉంది. అక్కడ చూస్తున్నాం, కర్రెగుట్ట అనుభవంలో అడుగున జల్లలు పడుతున్న పరిస్థితి. మొత్తం సుమారుగా 12,000 పోలీస్ బలగాలు అక్కడ కర్రెగుట్టను చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. అక్కడ 9 రోజులు కూడా ఇప్పుడే కర్రెగుట్టపై ఇంకా ఆపరేషన్ అయితే కుమ్మింగ్ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. కర్రెగుట్టకు దగ్గరగా ఉన్న దోబే కొండపై హెలికాప్టర్ దిగిన జవాన్లు, చాలా హెలికాప్టర్ దిగిన ఆర్మీ హెలికాప్టర్ దిగి అక్కడ జవాన్లు మొత్తం 1000 మంది జవాన్లు ఒక మొత్తం కర్రెగుట్ట చుట్టుముట్టడించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 9 రోజుల పాటు బాంబుల వర్షంతో తద్దరిల్లిపోతుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు మొత్తం గంటకు ఏమవుతుందో ఉత్కంఠ పరిస్థితిలో జీవనం వెళ్ళదీస్తున్న పరిస్థితి ఉంది. వెంకటేష్, అయితే మావోయిస్టు అగ్రనేతల కోసం నిశ్చితంగా గాలించిన చేపడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కర్రెగుట్టను చుట్టుముట్టిన 3 రాష్ట్రాలకు చెందిన 1000 మంది జవాన్లు, ఇటు ఛత్తీస్గఢ్, అటు మహారాష్ట్ర, ఇప్పుడు సెంట్రల్ ఫోర్స్ బలగాలు కూడా పెద్ద మొత్తంలో అక్కడనే పోలీసు బలగాలు అయితే మోహరించిన పరిస్థితి. ఏదైతే హిడ్మా లాంటి కీలక నేతలు అక్కడ కర్రెగుట్టలో ఉన్నట్టు పోలీసులకు సమాచారంతో ఇప్పటికే కుమ్మింగ్ కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. గంటకు ఏం జరిగిందో ఉత్కంఠ అయితే మొత్తం కర్రెగుట్ట చుట్టూ సుదీర్ఘ ప్రాంతాలు అయితే నెలకొంది. అయితే ఇప్పటికే సుమారుగా 30 మంది మావోయిస్టుల పైన మృతి చెందినట్టు సమాచారం తెలుస్తుంది. ఇంకా నిజంగానే 30 మంది ఉన్నారా, ఎక్కువ మంది ఉన్నారా, ఇంకా దాంట్లో కీలక నేతలు ఎవరున్నారని ఇంకా స్పష్టమైన సమాచారం రావాల్సిన అవసరం అవుతుంది. ఇప్పటికే హిడ్మా లాంటి కీలక నేతలే లక్ష్యంగా పోలీసు బలగాలు అయితే ఇంకా ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పటికీ సెంట్రల్ ఫోర్స్ కూడా ఆర్మీ హెలికాప్టర్ సంబంధించి వాళ్ళ ఫుడ్, ఇతర వాటర్ ఫెసిలిటీస్ మొత్తం ఇక్కడ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుండి వాజేడు, వెంకటాపురం, నూగూరు మండలాల్లో మొత్తం అక్కడ బేస్ క్యాంప్ చేసుకున్న పరిస్థితి ఉంది. అక్కడ నుంచి ఆపరేషన్ అంతా కంటిన్యూ చేస్తున్న పరిస్థితి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం శ్రీవారిని టీమిండియా క్రికెటర్లు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, వికెట్ కీపర్ జితేష్ శర్మ, టీమిండియా మహిళా క్రికెటర్ శ్రేయాంక పాటిల్ దర్శించుకున్నారు. వీరికి అంతకుముందు టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. టీటీడీ సభ్యులు దగ్గరుండి క్రికెటర్లకు వీఐపీ దర్శనాలు చేయించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు క్రికెటర్లకు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.